రాష్ట్రంలో నెలకొల్పుతామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థలను వీలైనంత త్వరలో ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్పై ఏడీబీ అధ్యయనం పూర్తయిందని, విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్కు సంబంధించిన చర్యలు చురుగ్గా సాగుతున్నట్లు వివరించారు. కాకినాడలో ఐఐఎఫ్టీ ప్యాకేజింగ్ సంస్థకు త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. ఇక వాణిజ్య శాఖ పరంగా సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా వినియోగించుకుంటున్నట్లు నిర్మల ప్రకటించారు. దిగుమతుల వివరాల కోసం వాణిజ్య శాఖ తీసుకొచ్చిన డాష్ బోర్డును ఢిల్లీ ఉద్యోగ్ భవన్లో ప్రారంభించారు. కామర్స్ మినిస్ట్రీ నుంచి ఒక హ్యాష్ ట్యాగ్ లాంచ్ చేశాం. దాని ద్వారా ఎక్స్పోర్టర్స్ కి ఇంపోర్టర్స్ కి ఏమేం క్లారిఫికేషన్ కావాలో అది ఇస్తూ ఉన్నాం. కంప్లైంట్స్ ఉంటే సార్ట్అవుట్ చేస్తున్నాం. అది చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. గవర్నమెంట్ ఈ మార్కెట్ GEM అని జెమ్ అని ఒకటి లాంచ్ చేశాం. గవర్నమెంట్ కావాల్సిన సామాన్ని సప్లై చేసే వాళ్ళందరూ కూడా దాంట్లో కోట్ చేసుకోవచ్చు, వివరాలు ఇవ్వవచ్చు. అలాగే గవర్నమెంట్ కొనాలంటే కూడా దాని ద్వారా కొనుక్కుంటే ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇవాళ డాష్ బోర్డ్ ఏదైతే ఎక్సిమ్ డాష్ బోర్డ్ లాంచ్ చేసామో దాని ద్వారా మన దేశం నుంచి ఏమేమి ఎగుమతి అవుతున్నాయి, ఏ దేశానికి వెళ్తున్నాయి, దాని ద్వారా మనం ఎంత సంపాదిస్తున్నాం, ఈ ఐటమ్స్ వేరే కంట్రీల నుంచి ఎగుమతి అవుతున్నాయా లేదా, అలాగే మనం ఇంపోర్ట్ చేసేది ఇవి ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం, ఎంతవరకు ఇంపోర్ట్ చేస్తున్నాం, ఇంకా ఇవి ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేయగలుగుతాం అనే రకంగా పొటెన్షియల్ కూడా ఇచ్చే ఒక మహా కాంప్లెక్స్ డేటాబేస్ ఇది. ఐఐఎఫ్టీను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజీను కాకినాడ ఎక్స్పోర్ట్ జోన్ లోపల పెట్టడానికి ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడి దానికి కావాల్సిన ల్యాండ్ కూడా అలొకేషన్ చేశారు. అలాగే ఎన్ఐడి మీకు తెలుసు, విజయవాడలో క్లాసెస్ జరుగుతున్నాయి. మనకు బిల్డింగ్ లేకపోయినా కూడా తాత్కాలికంగా ఏదో ఒక క్యాంపస్, యూనివర్సిటీ క్యాంపస్లో ప్లేస్ ఇచ్చి ఆ ఇన్స్టిట్యూట్ నడపడం మొదలు పెట్టేశాం. దానికి కూడా అమరావతి కోర్ ఏరియాలో ల్యాండ్ అలొకేట్ చేస్తున్నారు. ఇవన్నిటికీ త్వరలోనే మేము వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేయబోతున్నాం.